నరకాసురుడు వధ, తుగ్లక్ రాక్షసుడు వధ మన రాజనగర నియోజకవర్గంలో అద్భుతంగా జరిగింది. నరకాసురుడిని మనం సంహరించాం, ఎలా దహనం చేసాం అందరూ వీడియోలు చూసుకుంటున్నాం. జగనాసురుడు దహనం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా జరగనట్టు వినూత్న కార్యక్రమం జగనాసురుడు దహనం. నరకాసురుడు కాదు, జగనాసురుడు దహనం జరిగిందమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీపావళి సంక్రాంతి ఎప్పుడు చేసుకున్నారో అందరూ తెలుసుకోవాలి. పరిపాలన మొదలు రాక్షస పాలన పోయి సంవత్సరం దానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ భక్తులు బలరామకృష్ణుడు వినూత్నంగా ఆలోచించి ఇంతటి అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయడానికి అందరూ కూడా అక్కడి వరకు క్రమశిక్షణ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ వదిలినటువంటి రోజుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన మేరకు రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున దీపావళి సంక్రాంతి కలిపి వచ్చినంత వెలుగులతో ఆనందాలతో పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గడిచినటువంటి 2024 జూన్ 4వ తేదీన అనగా ఈ రోజుకి కరెక్ట్ గా సంవత్సరం కిందట రాష్ట్రానికి పట్టిన పీడ, మన రాజానగర నియోజకవర్గానికి పట్టిన పీడ తొలగిపోయినటువంటి రోజుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఒక పూర్వం దేవతలు ఒక పక్కనే, అసురులు ఒక పక్కనే, హిరణ్యకశిపుడు, నరకాసురుడు, తారకాసురుడు ఇలాంటి అసురులు చాలా మంది పరిపాలించారు. వాళ్ళందరినీ శక్తివంచన లేకుండా దేవతలు ఎదిరించి మట్టి కరిపించి భూమండలం మీద కనీసం ఒక రక్తపు చుక్క గాని పడితే ఆ రక్తపు చుక్క ద్వారా కోటాని కోట్ల రాక్షసులు పుడతారని, భూమి మీద కూడా ఒక రక్తపు చుక్క కూడా పడకుండా ఈ రాక్షస సంహారం అంతా జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో అప్పట్లో ఆ యుగంలో అలాంటి రోజుగా జూన్ 4వ తేదీ 2024న పరిగణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ రోజున అసురులందరూ కూడా పోయినప్పుడు దేవతలు ప్రజలు ఎలా పండగ చేసుకున్నారో ఈ రోజున ఆంధ్రులు ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆ విధంగా పండగ చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదే విధంగా చూస్తే గత వైసీపీ విధ్వంస పాలనలో మనం చూసాం. ఒక రైతులు సాగునీరు కోసం కావాలంటే పలుమార్లు నాయకుడి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవాలి. ధాన్యం కొనుగోలు చేయాలంటే ధాన్యం డబ్బులు కావాలంటే సంవత్సరాలు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. రైతులందరూ కన్నీళ్లు, ఆత్మహత్యలు చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఈ యొక్క కూటమి వికాస పాలనలో పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 2 పంటలకే పుష్కలంగా సంపూర్ణంగా నీరు అందించాన్ని చూస్తున్నాం. ప్రతి ధాన్యపు గింజని కొనుగోలు చేశాం. ప్రతి రూపాయి కూడా 1 రూపాయి కూడా రైతులకు చెల్లించాం. అంతేకాకుండా 1600 కోట్లు వేసిపోతే ఆ ధాన్యం బకాయిల్ని కూడా తీర్చినటువంటి కూటమి వికాస పాలన చూస్తున్నాం. అలాగే గడిచినటువంటి 5 ఏళ్లలో రైతులకి వ్యవసాయ యంత్రాలు కానీ పనిముట్లు కానీ సబ్సిడీలు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతుకు కావాల్సిన డ్రిప్ కి సంబంధించిన వస్తువులు ఇవ్వలేదు.
ఎలాంటి రైతుకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా రైతుని కన్నీళ్లు కష్టాల పాలు చేసి ఆత్మహత్య చరణ్యం అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతరులకి యంత్రాలు ఇచ్చాం, పనిముట్లు ఇచ్చాం, స్ప్రేలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, పవర్ టిల్లర్లు ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, ఎరువులు ఇచ్చాం. నువ్వు మాట్లాడిన మాటల అర్థం ఏంటి? ప్రజలు విశ్వసిస్తున్నారు చూడు. ఖచ్చితంగా ప్రజలు ఆ మాటని గమనిస్తున్నారు. ఆ విశ్వసించింది ఎలా విశ్వసించారో ఒక్కసారి చెక్ చేసుకుంటే, గతంలో 5 ఏళ్ల కిందట నీకు ఎలక్షన్ లో ఓటేసిన పాపానికి ఈవేళ ఆ రోజు నువ్వు పరిపాలించిన తీరు ప్రజలకు నచ్చక ఎన్డీఏ కూటమికి ఓటేసినందుకు ప్రజలు వెన్నుపోటుదారులు అని అంటున్నావు. ప్రజలు గమనించారు. నీకు ఆ వెన్నుపోటే ఖాయం. నువ్వేదైతే కోరుకుంటున్నావు అదే ఉంటది. ఆ వెన్నుపోటే కావాలనుకున్నా కూడా వెన్నుపోటు ఉంటది. అలాగే నువ్వేం పోటుగాడు కాదు. అందరి స్థాయిల గురించి మాట్లాడతాకి నువ్వేం పోటుగాడు కాదు. బాగా గుర్తుపెట్టుకో. నీ పోటుతనం ఏం లేదు. నువ్వు తెలిసి వచ్చిన తర్వాత మీ ఇంటిలో ఎవరు గెలవలేదు. అలాంటి పరిస్థితుల్లో నీ తండ్రి ఆనాడు ఒక సామాజిక వర్గానికి, పేదలకి, బడుగు వర్గాలకి అందరికీ ఏదో సాయం చేశారు. ఆయన మహానుభావుడు. పండితతో పుత్ర పరమ సుంటరా అని ఆయన కడుపున నువ్వు పుట్టావు. దరిద్రది. 2 సార్లు నీ తల్లి గారు పోటీ చేశారు. 2 సార్లు నీ తల్లి గారు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయిన సానుభూతిని ఆవిడ గెలిచే సమయం వచ్చేసరికి నాకు టికెట్ కావాలని కుట్రలో కుతంత్రాలు చేసి జగనన్న తోడుగానే దానికి 300 సిమ్ములు పెట్టి 300 మందితో ఫోనులు చేయించి జక్కంపూడి విజయలక్ష్మి గారు అయితే ఓడిపోతారు, జక్కంపూడి రాజు అయితే గెలుస్తాడని చెప్పి రిపోర్ట్లు పంపించుకుని దొంగ టికెట్ తెచ్చుకుని తల్లికి వెన్ను పోటీ పొడిచినటువంటి నాయకుడు నువ్వు. అలాగే మీ నాయకుడు ఆ పులివెందుల శాసనసభ్యుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడు కూడా చూస్తే తల్లిని చెల్లిని ఎలక్షన్లో పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. పాదయాత్రలు చేయించాడు. అన్ని చేయించుకున్న తర్వాత గెలిచే వరకు ఉన్నాడు. బయటికి దోసేసాడు. బయటికి భయంకరంగా తల్లిని చెల్లిని వాడు దోసేస్తే తల్లిని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు తల్లిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తల్లికి మోసం చేసిన గొప్ప గనుడు నువ్వు. నీ అంత గనుడు నేను కాదు. నేను తల్లికి అన్నీ చేశాను. నా తల్లి చనిపోతే చర్చి కట్టించాను క్రైస్తవ మతాన్ని నమ్ముకుందని. కానీ నీలాగా నేను తల్లికి ద్రోహం చేసిన నీ తల్లికి వెన్నుపోటు. అలాగే ఏదో మాట్లాడుతున్నావు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి నువ్వు పీకిందేటి ఫ్లెక్స్ల పోల్దండ్ల బొక్క జనానికి. నువ్వు పీకిందేటి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసావు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే రాజనగర నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా ఏం జరిగిందో ఒకసారి చూసావు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చెమడాలు ఒలిసేస్తారు జన సైనికులు. గుర్తుపెట్టుకో. ఒక కచ్చా పోచుకుని వచ్చి కొట్టేస్తుంది నిన్ను. హీన స్థితికి తెచ్చుకోకు. ఆక్రోశంతో మాట్లాడుకో. నీ పని ఏదో నువ్వు చూసుకో. గతంలో చెప్పాను, నిన్ను గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చాలా షెడ్యూల్ పెట్టుకున్నాను. నేను రాజనగర నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని 5 ఏళ్ల పాలనలో రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తుని క్రియేట్ చేసి రాజనగరాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను. నేను ఆ పని మీద ఉన్నాను. నీ పని మీద నువ్వు ఉండు. పవన్ కళ్యాణ్ జోలికి రాకు. నీ పని ఏదో నువ్వు సక్రమంగా చేసుకో. మరోసారి హెచ్చరిస్తున్నాను. ఈసారి తేడా వస్తే జన సైనికులు తొక్కు నార లాగుతారు. నియోజకవర్గంలో నువ్వు చెప్తున్నావు రేపటి నుంచి కాలర పట్టుకుని గ్రామ స్థాయి నాయకులు కూడా కూటమి నాయకుల్ని కాలర పడతారు. జై జనసేన, జై